చెప్పిన ప్రతి మాట కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని, అభివృద్ధి చేతల్లో చూపిస్తుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో 50 పడకల వైద్యశాల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. మంథని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం కోసం అనేక అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. 280 కోట్ల రూపాయలతో గోదావరిపై వంతెన, పట్టణం చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో అన్ని హంగులతో ప్రభుత్వ వైద్యశాలను నిర్మిస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం స్థలాన్ని ఎంపిక చేయడానికి సన్నాహాలు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కేంద్రం అదేవిధంగా రహదారుల అభివృద్ధికి సంబంధించి దాంతోపాటు ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ప్రజలందరి ఆకాంక్ష మేరకు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రిడ్జ్ గోదావరి మీద మంథని నుంచి శివారం పోవటానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఈ హై లెవెల్ బ్రిడ్జ్ ద్వారా రాకపోకలకు సంబంధించి రేపు అటు శివారం అటున్న మంచిర్యాల జిల్లా ప్రాంతవాసులకు అదేవిధంగా అటు ప్రక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి వచ్చే మరి అనేక మంది ప్రయాణికులకి చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లా అటు ప్రక్కన ఉన్న మహారాష్ట్ర పైన ఉన్న ఛత్తీస్గఢ్ సంబంధించి రాకపోకలకు సంబంధించి సౌకర్యాన్ని కల్పించాలి. మరి అదేవిధంగా ప్రధానమైన ఉద్దేశం మంథని టౌన్ కు సంబంధించి మరి చాలా ప్రాచీన గల ప్రాంతం ఇది. చిన్న రహదారులు మా గ్రామంలో ఉన్న తరుణంలో కొత్త టౌన్ ను అభివృద్ధి చేయాలనే కాంక్ష. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తే కొత్తగా అన్ని హంగులాలతో రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మంథని